గరుడ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించాడు కాబట్టి దానికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. ఇందులో ప్రాణి జన్మ మరణ చక్రం గురించి, ఆత్మ ప్రయాణం గురించి పూర్తిగా వివరించబడింది. ముఖ్యంగా మనుషులు ఎలా దానం చేయాలి, దాని ఫలితాలేంటి అనే విషయాలు స్పష్టంగా వివరించబడ్డాయి. గరుడ పురాణంలో సావు పుట్టుకల గురించి, మళ్లీ పుట్టడం గురించి, పాపపుణ్యాల గురించి, ఆచారాల గురించి ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవి మన జీవితానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనుషులు ఎలా దానం చేయాలి, దాని ఫలితాలేంటి అని గరుడ పురాణం చెబుతుంది. అందులో కొన్ని దానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ టైం మీరు మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అన్నదానం అన్ని దానాల్లో కల్లా గొప్పది. అన్నం పెడితే పుణ్యం వస్తుంది. చనిపోయాక మంచి లోకాలకు వెళతారు. అక్కడ తిన్న అన్నం ఎన్ని గింజలైతే ఉంటుందో, మనం దానం చేసిన అన్నం ఎన్ని గింజలైతే ఉంటుందో, ప్రతి ఒక్క గింజ లెక్క చొప్పున అన్ని సంవత్సరాల పాటు సుఖంగా పరలోకాల్లో ఉంటారు. ఆవుని దానం చేస్తే గోలోకంలో కృష్ణుడితో ఉంటారు. అలాగే గర్భిణీగా ఉన్న ఆవుని బుడికి దానమిస్తే వైకుంఠంలో ఉంటారు. గొడుగుని దానం చేస్తే 1000 ఏళ్ళు వరుణలోకంలో సుఖంగా ఉంటారు. రాగి, నెయ్య, మంచం, పరుపు, దుప్పటి, చాప, దిండు వంటివి ఇస్తే చంద్రలోకంలో సుఖంగా ఉంటారు. బట్టలు దానం చేస్తే వాయులోకంలో ఉండొచ్చు. దేవుడికి బట్టలు ఇస్తే ఏ దేవుడికైతే ఇచ్చామో వాళ్ళ లోకంలో సుఖ సంతోషాలతో ఉంటారు. రక్తం, కళ్ళు, శరీరం దానం చేస్తే అగ్నిలోకంలో ఆనందంగా ఉంటారు. విష్ణువు లేదా శివుడి గుడికి ఏనుగుని దానం చేస్తే స్వర్గంలో ఇంద్రుల్లా ఉంటారు. గుర్రం, పల్లకి దానం చేస్తే 14 మంది ఇంద్రుల కాలం వరకు వర్ణలోకంలో ఉంటారు. ధాన్యాలు, రత్నాలు దానం చేస్తే తరువాత జన్మలు తెలివైన వాళ్లగా, ఎక్కువ కాలం బతికే వాళ్లగా జీవిస్తారు. ఏమీ ఆశించకుండా దానం చేస్తే మంచి సావు వస్తుంది. మళ్ళీ పుట్టడం అనేదే ఉండదు. మంచి పనులు చేస్తే సూర్యలోకానికి వెళతారు. తీర్థయాత్రలు చేస్తే సత్యలోకంలో ఉంటారు. ఒక అమ్మాయిని పెంచి పెళ్లి చేస్తే 14 మంది ఇంద్రుల కాలం వరకు అమరావతిలో సంతోషంగా ఉంటారు. నీటి వనరులు బాగు చేసిన, కొత్తవి కట్టించిన జనలోకంలో ఎక్కువ కాలం బతుకుతారు. మంచి చెట్లు నాటితే తపోలోకానికి వెళతారు. దేవుళ్లను ఊరేగించే వీధులను బాగు చేస్తే 10,000 ఏళ్ల ఇంద్రలోకంలో సుఖంగా ఉంటారు. మంచి పండ్లు దానం చేస్తే ఒక్కో పండుకు ఒక్కో సంవత్సరం చెప్పున గంధర్వలోకంలో ఉంటారు. చదువు చెప్పినా, చదువుకు సహాయం చేసిన బ్రహ్మలోకంలో ఉంటారు. పక్షులను కాపాడితే గరుత్మంతుడి దయతో వైకుంఠం చేరుకుంటారు. జంతువులను కాపాడితే నందీశ్వరుని దయతో శివలోకంలో ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.